హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం యమ్మీ యమ్మీ సాంబార్ రెసిపీ చూడబోతున్నాము. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ అండి. క్యారెట్, బీన్స్, ఆనియన్స్, టమాటోస్, బుడమకాయ. డ్రమ్ స్టిక్స్ లేవు, డ్రమ్ స్టిక్స్ కూడా వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి రోస్టెడ్ పల్లి పౌడర్, పల్లీలను రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. ధనియా పౌడర్. అండ్ ఇది వచ్చేసి ఎంటీఆర్ సాంబార్ మసాలా అండి. అండ్ ఇది వచ్చేసి సాల్ట్ అండ్ కారపొడి అండ్ కొంచెం బెల్లం, మీ టేస్ట్ బట్టి. చక్కెర కన్నా బెల్లం బాగుంటుంది. అండ్ చింతపండు పులుసు అండ్ చింతపండు అనమాట. అండ్ ఇందులో మెయిన్ హీరో ఎవరు మన సాంబార్కి? కందిపప్పు మంచిగా ఫైన్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది నేను వచ్చేసి 7 to 8 మెంబర్స్ ఆఫ్ పీపుల్కి కుక్ చేస్తున్నాను. ఓకే, ఆయిల్ మంచిగా వేసుకొని నేను ఓన్లీ జీరా వేస్తానండి ఏ వంటల్లో అయినా. మస్టర్డ్ సీడ్స్ చాలా తక్కువ. ఓకే, అండ్ పసుపు హీరో ఆఫ్ ద రెసిపీ అనమాట. పసుపు అన్నిట్లో ఉండాలి, లేకపోతే అదేదో కలర్ డిఫరెన్స్ అనిపించేస్తుంది మనకి వంటల్లో. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇవన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని టమాటోస్, బుడమకాయలు, డ్రమ్ స్టిక్స్ ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు నాకు దొరకలేదు. సో ఇవన్నీ మనం ఒక్కసారి మంచిగా ఫ్రై అయ్యేలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్, షాలెట్స్ అయితే ఇంకా బాగుంటాయి, చిన్న చిన్నవి. ఇది పల్లీల పౌడర్ అండి. ఇది ఒకటే నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, అంటే నాకు ఇష్టం ఇలా చేస్తే సాంబార్. దాంట్లో ధనియాల పొడి, ఎంటీఆర్ సాంబార్ మసాలా. క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి, నాకు మాత్రం అన్ని 2 స్పూన్స్ సరిపోతాయి. ఇది సాల్ట్ అండ్ కారపొడి 2 కలిపి పెట్టాను. అండ్ కొంచెంగా బెల్లం. అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి కలిపేసుకోవాలి. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు, ఐ డోంట్ నో అది ఎలా ఉంటుందో. ఇదంతా మనము ఫస్ట్ ఒకసారి కలుపుకున్నాక పప్పులో కలిపేసేయాలన్నమాట. పప్పుకు మొత్తం పట్టించి పెట్టేసేయాలన్నమాట. అక్కడ మనకు వెజిటేబుల్స్ ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి, అప్పటివరకు మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చింతపండు పులుసు అంటే మంచిగా పల్ప్ తీసేసి వాటర్ మొత్తం పోసేసుకోవాలి పప్పులో. ఈ మిక్చర్ని అంతా మనం కలిపి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ ఒక 5% కుక్ అయిపోయాయి. అప్పుడు మనము వెజిటేబుల్స్లో నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే వెజిటేబుల్ అనేది కుక్ అవుద్ది. నెక్స్ట్ అది బాయిలింగ్ పాయింట్లో పప్పు కూడా బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు పప్పు మొత్తం యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో వాటర్ మిక్స్ చేసుకొని పోసుకుంటే మన సాంబార్ రెడీ. యమ్మీ యమ్మీ సాంబార్. టేస్ట్ చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.